రేవ్ పార్టీ హేమ గారు గూడా ఉన్నారని నిజంగానే తనుందా? లేదంటే ఎందుకు ఇట్లా కవర్ జేసుకోవడానికి ట్రై చేస్తుంది మ్యామ్? ఎవరైనా నేరం అభియోగం చేసినోళ్ళు నేను చేయలేదంటారు. అమ్మాయిలు గూడా సూసైడ్‌లు చేసుకుంటున్నారు. ఎందుకు మ్యామ్? 3 విధాలుగా ఉంటది. నారాయణ స్కూల్స్ గురించి వస్తూనే ఉన్నాయి వార్తలు. మరి నిజంగా దాని వెనక ఉన్న ఈ అన్నీ ఏంటి మ్యామ్? మనుషుల్లో మార్పు రానప్పుడు ఈ మల్లారెడ్డి గూడా అంతేనా మ్యామ్? అందరికి జగమెరిగిన సత్యం. మంచి మంచి రెస్టారెంట్స్, పాడైపోయిన ఫుడ్ ఇవే కనిపిస్తున్నాయి. దాని మీద రెస్క్యూ టీమ్ గూడా పనిచేస్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? 6 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి ఎళ్ళేసేసి రీసెంట్‌గా ఒక ఐస్ క్రీమ్ బండి స్పర్మ్ కలుపుతున్నారు. చట్టానికి న్యాయానికి భయము భక్తి ఉంటే ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యరు. వ్యభిచారంలో దొరికిన మహిళలు ఉంటారు కదా మ్యామ్, వాళ్ళని ఏం చేస్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? కవిత అరెస్ట్ కేసు, లిక్కర్ స్కామ్ లో కవిత దొరికిందని కేసు ఎలా నడుస్తుందని? మోర్ దెన్ 100 crores అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మాధవిలత కేసు కూడా రీసెంట్ గా పేకాటలో దొరికిందని మీరేమంటారు మ్యామ్ ఆ ఇష్యూ మీద? ఇండియాలో ఎక్కడుండి ఎక్కడ ఎవరైనా ఏదైనా చేయొచ్చు. స్కానింగ్ సెంటర్ లో రాసలీలలు ఈజీగా డబ్బు సంపాదించాలి. అసలు ఈ మధ్య రేవ్ పార్టీ, అసలు రేవ్ పార్టీలో ఎవరున్నారు? రాజకీయంకి సంబంధించిన కొందరు ఉన్నారు, మన సినీ సెలబ్రిటీస్ ఉన్నారు, అట్లనే మన హేమ గారు కూడా ఉన్నారని తన ఫోటో కూడా రివీల్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్ ఉందని కన్ఫర్మ్ చేశారు పోలీసులు. కానీ తను మాత్రం నేను లేను అని చెప్పుకుంటూ వస్తుంది. కానీ రీసెంట్ గా ఏం మాట్లాడట్లేదు. మళ్ళీ ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేసింది. ఈ నిజంగానే తను ఉందా? లేదంటే ఎందుకు ఇట్లా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది మ్యామ్? ఇప్పుడు రేవ్ పార్టీ ఎప్పుడు బర్నింగే. ఎక్కడో ఒక చోట జరుగుతుంటది. రేవ్ పార్టీ అనేది కాస్ట్లీయెస్ట్ పార్టీ. దాంట్లో సామాన్యులు గాని, అంటే డబ్బులేనోళ్ళు గాని, నెలకు 2, 3 లక్షలు సంపాదించేవాళ్ళు గాని వెళ్ళడం కుదరదని నేను కూడా టీవీలో విన్నాను. దాని ఎంట్రీ ఫీజే 2 lakhs ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకొచ్చి ఆ 2 lakhs ఎంజాయ్‌మెంట్ ఒక రోజులో ఎంతుంటదనేది ఎంజాయ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. ఇంకోటంటే ఎవరి మీదైనా ఒక అభియోగం చేసినప్పుడు ఆ అభియోగాన్ని ఖండించవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. సో హైదరాబాద్‌లోనే ఉన్నప్పుడు తన గురించి నేను మాట్లాడట్లేదు. ఏ పర్సన్ అయినా ఒక అభియోగం వచ్చినప్పుడు తను ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళకి పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, మీడియా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో అడ్వకేట్స్ తెలుస్తారు. ఇవంతా తెలిసినప్పుడు ఏంటంటే తన మీద నేను నిర్దోషిని, నిరపరాధిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ మార్గాలున్నాయి. సో నువ్వు వీడియో అంటే ఆడియో బైట్స్, వీడియో బైట్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవన్నీ పెట్టి బదులు సింపుల్‌గా ఒక మీడియాని పిలిచి నేను ఇక్కడే ఉన్నానురా బాబు, ఎందుకు మీరు నా మీద చేస్తున్నారు? నేను అది చేస్తా, ఇది చేస్తా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్స్ ఉంటది. ఆవిడ ఎందుకు చేయట్లేదన్నది ఆవిడకి మాత్రమే తెలియాలి. ఆవిడకి తెలిసిన వాళ్ళకి తెలియాలి. ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారని తెలియాలి. నిజంగా ఆమె మీద అభియోగం అయితే మాత్రం అది ఎప్పటికి నిజం. నిజం ఎప్పుడు అబద్ధం కాదు. అబద్ధం ఎప్పుడు నిజం కాదు. సో దానివల్ల ఏంటంటే కొన్ని ప్రూఫ్స్ పట్టుకున్నారు. ఎప్పుడు కూడా పోలీసులను తక్కువ అంచనా వేయద్దు. పోలీస్ సిస్టమ్‌ని. నేను బీయింగ్ అడ్వకేట్, లా అండ్ ఆర్డర్‌ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయద్దు. మేబీ టైం తీసుకుంటది అంతే. ఆ విక్టిమ్స్ ఏమంటారంటే ఈ 2 సరిగా పని చేయట్లేదు అంటారు. దీన్ని దోషులు ఏమంటారంటే, అంటే ఎవరైతే ఎక్యూజ్డ్ స్థానంలో ఉంటారో వాళ్ళు ఏమంటారంటే మా మీద ఫాల్స్ కేసులు వేశారని అంటారు. ఇది ఈ టామ్ అండ్ జెర్రీ స్టోరీ మామూలే. అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం అనేది. ముఖ్యంగా ఏంటంటే ఒక నేరం చేసిన వాళ్ళు వెళ్ళి మీరు చేశారని అంటే ఎవరు చెప్తారమ్మా? నేను చేశానని ఎవరు చెప్పరు. ఇవాళ ప్రజ్వల్ రేవన్న చెప్తాడా? లేకపోతే పొలిటీషియన్స్ జైల్లోకి వెళ్ళిన వాళ్ళు చెప్తారా? లేదా రేవ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు చెప్తారా? లేకపోతే పవిత్ర జయరాం లాంటి కేసులు ఉన్న వాళ్ళు చెప్తారా? లేకపోతే ప్యాకెట్లో దొరికిన వాళ్ళు చెప్తారా? లేకపోతే సూసైడ్ చేసుకోవడానికి కారణమైన వాళ్ళు చెప్తారా? లేకపోతే పెళ్ళాం చేతిలో చెప్పుతో దెబ్బలు తిన్న వాళ్ళు చెప్తారా? ఇవి బర్నింగ్ టాపిక్స్ కాబట్టి ఈ టాపిక్స్ మాట్లాడుతాను ఈ వీక్ లో. ఎవరు చెప్తారు మేము నేరం చేశామని? అయ్యో మాకు తెలియని నేరం చేశామని ఒక్కళ్ళని వచ్చి ఒప్పుకోమనండి. ఎవరు ఒప్పుకోరు. మరి వాళ్ళని మైకుల ముందు పెట్టి పడి గెంటేసుకొని పరుగులు పెట్టి మీడియా వాళ్ళు అడిగి కూడా ఏం ఉపయోగం? మీరు పట్టుకోండి కరెక్ట్ గా మీరు ఎవిడెన్స్ చేసుకొని అది రివీల్ చేయండి. వాళ్ళు ఎలాగా చేయలేకపోతున్నారు కదా. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతారు. అది నిజమా కాదనేది మనము తమ్లైన్స్ వేసి క్వశ్చన్ మార్క్స్ పెట్టి వాళ్ళు దొరుకుతున్నారా లేదా, వాళ్ళు చేశారా లేదా అని మన బుర్రలో పెట్టుకుని మనమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ప్రతి ఛానల్లో ఎప్పుడు దొరికారని చూసుకోవడం ఏం అవసరం లేదు. టైం వస్తుంది. అప్పుడు అందరూ ఎవరు నేరస్తులు,
ఎవరు ఫాల్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్‌గా ఇష్యూని ఫ్యాబ్రికేట్ చేసి మీడియా ముందుకు తెస్తున్నారు. మీడియా ఛానెల్స్ ఎందుకుని వాళ్ళని డీఫేమ్ చేస్తుంది అన్నీ తెలుస్తాయి గదా! అవును మ్యామ్. ఈ హేమ కాకుండా ఇంకెవరెవరైనా ఉన్నారని తెలిసిందా మ్యామ్ ఈ కేస్‌కి సంబంధించి? ఇప్పుడు ఇప్పుడు ఆషిరాయ్ అనే ఒకామె వచ్చారు. అవును. ఆమె చాలా సింపుల్‌గా మరి ఆమె ఒక యంగ్ లేడీ. పోనీ ఈమెకైతే ఇండస్ట్రీలో రైవాలిటీస్ ఉండొచ్చు. లేకపోతే ఎవరైనా పాలిటిక్స్‌లోకెళ్ళింది కాబట్టి పొలిటికల్ రైవల్రీస్ ఉండొచ్చు. ఆమెను డిఫేమ్ చేద్దాం అనుకున్నాం. మరి ఆసియా అమ్మాయేమో వచ్చి ఒక సారీ చెప్పి వెళ్ళిపోయిన వెంటనే ఆ అమ్మాయిని ఎందుకు మీడియా అంతా వదిలేసింది? అవును మ్యామ్. ఎందుకు వదిలేసింది? నాకసలు అక్కడ ఎవరున్నారో నేను రికగ్నైజ్ చేయలేదన్నది. ఆమెను పట్టుకోవచ్చు కదా మీరందరూ. అవును. మీడియా వాళ్ళందరూ గూడా. వచ్చేసి సారీ చిన్న పిల్లని నా కెరియర్ అంటే ఎవరైనా తప్పులు చేసేసి నా కెరియర్ ఉంది, నాకు ఫ్యూచర్ ఉందంటే వదిలేస్తారా? ఆమె ఇచ్చింది గదా ఇంటర్వ్యూ. హ్మ్. ఏమని? నాకు తెలియకెళ్ళాను అన్న పిలిచాడు అన్నది. ఏ ఏ రకంగా అన్న ఆయన? ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఏ అన్న పిలిచాడనేది చెప్పాలి గదా! సో, అదంతా బెంగుళూరు పోలీస్ చేసుకుంటారు. నేనిక్కడ ఇష్యూ మీరు అడిగారు గాబట్టి చెప్తున్నాను. ఎవరైనా వచ్చి సారీ చెప్పేసి ప్లీజ్ నన్నొదిలేయండి. నా కెరియర్ ఉందంటే మరి ఆహ్, ఆ కెరియరు నువ్వు స్టేబుల్‌గా ఉండగలుగుతావు నీ కెరియర్‌లో. ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఎంతోమంది నేర్పిస్తారు. అవును. మీరు నేర్చుకొని ఇంకొకళ్ళు నేర్పిస్తారు. చైన్ సిస్టమ్ గదా ఇదంతా. అవునవును. పబ్‌కెళ్తే ఒకళ్ళు, వేరొకళ్ళిద్దరు రా నువ్వేముండదక్కడ, ఏమి తాగము, డీజే ఉంటది, సాంగ్స్ ఉంటది, డాన్స్ ఏస్తా అంట. ఫస్ట్ టైమ్ ఎళ్తావు. రెండోసారి కొంచెం తాగుతావు. మూడోసారి 4 తాగుతావు. ఇప్పుడేంటి ఒకళ్ళకొకళ్ళు నేర్పిచ్చేదే గదా! అవును. నాగరికత అంటే సివిలైజేషన్ అంటే ఏంటి? ఒకళ్ళని చూసి అంతే. ఒకళ్ళు నేర్చుకుంటున్నాం. నేర్చుకోవడం. సో, ఆమెనెందుకు వదిలేశారు? హ్మ్. ఆమెకు తెలుసు కదా అంతా గూడా. మీరు హేమ గారిని ఎందుకు పట్టుకుంటారు? హేమ గారి త గురించే ఎందుకు అవును. చేస్తారు మీడియా వాళ్ళందరూ? తినని ఆశీరాయని పట్టుకొని పట్టుకోండి. హ్మ్. ఆమెకెవరున్నా తెలుస్తది. ఏం లేదా? ఇప్పుడు హేమ గారున్నారా? లేకపోతే ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది టెకీలున్నారు అని ఆమెకు తెలుసు కదా! అవును. ఆమెనెందుకు అదే నాకనిపిస్తుంటది. ఆమెనెందుకు వదిలేస్తారు? ఒక చిన్న పిల్ల చాలా భవిష్యత్తున్నది. ఆ! ఇప్పుడు ఆమె ఒక ఇండస్ట్రీలోకి రావాలనుకుంటుంది. లేతే మోడల్ ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. ఆమెకన్నీ తెలుసమ్మా. ఆమెనెందుకు వదిలేస్తారు? మనం ఎందుకు తలలు పగలగొట్టుకోవాలి? ఆవిడున్నారా లేదా? ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారని? అవును. పోనీ పొలిటీషియన్స్ అయితే ఆమెకు తెలీదు. ఇండస్ట్రీలో ఎవరున్నారో ఆమెకు తెలుసు కదా! సినీ సెలబ్రిటీస్ అయితే తెలుసు తెలిసుంటది కదా! ఆ! ఖచ్చితంగా. సినీ సెలబ్రిటీస్ గాని, టీవీ వాళ్ళు గాని, హ్మ్. మోడల్స్ హ్మ్. గాని ఎవరైనా తెలుస్తారు. ఇవాళ రేపు అందరికి యూట్యూబ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ పర్సన్ చూస్తే ఈ పర్సన్ ఎవరనేసేసి పేరు అవును. ఆహ్, ఈ పేరుంటే ఈ పర్సన్ ఎవరనేసి మనము గూగుల్‌లో సెర్చ్ కనిపెట్టేది. చేస్తే, యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. వచ్చేస్తది. అసలు విషయం వదిలేసి ఆమెనొక్కదాన్నే మనం అప్పుడు ఆమెకు కూడా 50 ఏళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర నాకు తెలిసి ఇంకెక్కువుంటాయి. హ్మ్. షీ నోస్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద అవును. గుడ్, వాట్ ఈస్ ద బ్యాడ్ అనేది. అవును. సో, ఆమెని పక్కన పెడితే మిగిలినోళ్ళు వదిలేసి ఎవరున్నారని మన అన్నీ బయటకొస్తాయి కొంచెం టైం తీసుకుంటే. ఇంకా ప్రజ్వల్ రేవన్న గురించి మాట్లాడిండ్రు. ఏంటి మ్యామ్? ప్రజ్వల్ రేవన్న గారి కేసేంటి? ఎట్లా నడుస్తుంది? ఎవరైనా నేరం, అభియోగం చేసినోళ్ళు నేను చేయలేదంటారు. మోర్ థాన్ 2500 వీడియోస్ అవును. ఎలాగా ఫ్యాబ్రికేట్ చేస్తారు? ఆపోజిట్ వాళ్ళు ఎలా తీస్తారు? జనాలు పిచ్చోళ్ళు అనుకుని ఈళ్ళ ముందు మైకులు పెడితే ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదమ్మా. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత బుర్ర ఉంటుంది. ఎంతో కొంత అర్థమైతుంది. మనం మైక్ పెట్టుకొని చెప్పేది కరెక్టా కాదా అనేది. అవును. సో దట్ ఆయన ఇప్పుడు నేను నేరస్తుడిని కాదు అనంటే జర్మనీ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? అవును. ఆయనొచ్చి సరే అర్ధరాత్రి ఆయన పట్టుకోవాల్సిన అవసరం పోలీసోళ్ళు పోలీస్ వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉంటదనేది ఇప్పుడు తెలిసింది గదా! అవును. ఇప్పుడు రాత్రి ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుకున్నారు గదా! హ్మ్. నేనొచ్చి హాజరవుతానని చెప్పవలసిందేంటి? నీకు సఫిషియంట్ టైమ్ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడది చేసి కూడా 2, 3 మంత్స్ అవుతుంది. మోర్ దెన్ 2 మంత్స్ అవుతుంది. మరి ఈ 2 మంత్స్ టైమ్‌లో సిట్ ముందు హాజరు కాకముందే అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని నువ్వు ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని చేసుకోవచ్చు గదా! చేసేసుకోవచ్చు. అవును. ఇవన్నీ ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అందాన్ని అడ్డం పెట్టుకొని, వయసుని అడ్డం పెట్టుకొని, డబ్బుని అడ్డం పెట్టుకొని చేసే అరాచకాలు ఇవన్నీ గూడా. అవును. ఈళ్ళనసలు ఎలా చేయాలనంటే, నేను ఒక అడ్వకేట్‌గా కాకుండా బీయింగ్ ఎ లేడీ, ఒక మదర్, ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ పర్సన్‌గా ఏంటంటే, వీళ్ళందరిని ఏం చేయాలంటే నిజంగా చట్టాలకి వీళ్ళు లొంగరు. అవును. దేవుడనేది ఒక పనిష్మెంట్ ఉంటది. అది లేట్ అయితది. కానీ ఆడవాళ్ళు గూడా అంత వరకొచ్చే వరకు ఆగకూడదమ్మా. హ్మ్. తెలుస్తది. ఒక పర్సన్ తోటి రిలేషన్ మనము కాసేపు ఆహ్, కొంసేపు మాట్లాడితే మా తెలిసిపోతది. కాసేపు గాదు. నువ్వు వెంటనే ఎందుకు రెస్పాండ్ గారు మీరు? అవును. అంటే మీరు గర్ల్స్ గాని, హ్మ్. లేడీస్ గాని హ్మ్. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ గారు? ఎందుకని యూట్యూబుల్లో లేకపోతే అదేంటి టీవీల్లో
మనం రీల్స్, ఫ్యాషన్స్, లేకపోతే హౌ టు డ్రెస్సింగ్, హౌ టు హెయిర్ స్టైల్, లేకపోతే ఇవి అవే చూసుకుంటున్నాం గానీ, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఎంతమంది మొత్తుకున్నా, ఎంత అవేర్‌నెస్ చేసినా, ఎంత ఎడ్యుకేషన్ ఎంత ముందుకెళ్ళినా, ఎంత చదువుకున్నా, ఈ నాగరికత ఏంటంటే వింత పాకుడులో పోయి తాగడాలు, పబ్‌లో డాన్సెస్, నేను ఆ అమ్మాయిల గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ ఎలిగేషన్ చేస్తారేమో. ఓకే. నాకు పర్టిక్యులర్ తెలుసు. తెలిసిన వాళ్ళ గురించి, వెళ్ళే వాళ్ళ గురించి, చెడ్డ పనులు చేసే వాళ్ళ గురించి, రెస్పాండ్ కాని వాళ్ళ గురించి, విక్టిమ్స్ గురించే యెస్. యెస్. మాట్లాడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ అందరూ అమ్మాయిలని చేశారు, అందరూ ఆడవాళ్ళని చేశారనేది లేదు. అది కాదు. ఎందుకు చేస్తున్నారు? తాగడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. తాగిన తర్వాత ఏం చేస్తున్నారో తెలీదు. తెలీదు. మళ్ళీ మమ్మల్ని మోసం చేశారు, మేమే విక్టిమ్స్ అని బయటకొస్తున్నారు. అవును. ఇప్పుడు అది ఏదైనా జరగకముందే చూసుకోవాలి ఏదైనా గూడా. హ్మ్. హ్మ్. సో, ఈ ప్రజ్వల్ రేవಣ್ణ గారంటే ఇప్పుడు నేను ఒకటి కూడా చేశానని ఒప్పుకోడు. అవును. 2500 వీడియోస్ అన్నీ కూడా అపోజిట్ పార్టీ వాళ్ళు పెన్ డ్రైవ్‌లో చేసి తీసుకొచ్చారంటే, అవును. హ్మ్. నీ లూప్ హోల్స్ ఏమున్నాయో తీసుకొని ఎదటమే అవతల వాళ్ళకి ఉండే బలం. బలం. అవును. ఇప్పుడు మన లూప్ హోలే అవతల వాళ్ళు గెలవడానికి కారణం అయితది. మన తెలివితేటలు కాదు. అవును. ఈక్వల్ తెలివితేటలు ఉంటాయి అందరికీ కూడా. కానీ ఎవరికైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎవరైనా బలహీనతలు ఉన్నాయో, ముఖ్యంగా ఎవరినైనా కూడా పొలిటికల్ గేమ్స్, పొలిటికల్ అంటే ఈ విమర్శల కంటే కూడా వ్యక్తిగతమైన విమర్శలకి, వ్యక్తిగతమైన బలహీనతలకే ఎక్కువ పాపులారిటీ వస్తది. అవును. అవును మ్యామ్. ఖచ్చితంగా ప్రత్యర్థులకి మన అంటే ఆ! లో సిట్యుయేషన్స్ ఫస్ట్ యెస్. తెలుస్తాయి. ఇప్పుడు ఇంకోటేంటే ఒక ఆడ, మగకి ఏదైనా గూడా ఆహ్, ఎవరు ఒక ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నా, అడ్వకేట్, డాక్టర్, ఎనీ ప్రొఫెషన్, ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా గూడా చూడండి. వాళ్ళ ఎనకాల ఎన్ని తప్పులు చేసినా, లేపోతే ఎన్ని అంటే ఎన్ని వాళ్ళ పవర్‌ని అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించుకున్నా, ఏదైనా తప్పుదోవలో ఎళ్ళినా గూడా అది హైలైట్ గాదు. హ్మ్. ఒక 70 ఏళ్ల పెద్దాయనకైనా ఏదైనా ఒక పర్సనల్ ఇల్లీగల్ రిలేషన్ ఒక లేడీతో ఒక ఆడియో గాని, ఒక వీడియో గాని, లేకపోతే ఇలాంటియి ఉన్నప్పుడు దాన్ని పెట్టుకొని ఆడేస్తారు. ఆ ఒక్క అవును. వీక్‌నెస్ చాలు. అవును మ్యామ్. ఈ మధ్య అమ్మాయిలు గూడా సూసైడ్‌లు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా అఖిల అనే అమ్మాయి గూడా వాళ్ళు ఏదో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, పెళ్లి చేసుకోలేదని సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు మ్యామ్ ఇట్లాంటి సూసైడ్స్ అన్నీ? 3 విధాలుగా ఉంటది సూసైడ్ అనేది. ఒకటేంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా సూసైడల్ టెండెన్సీ ఉండడం వల్ల ఎప్పుడో వాళ్ళ తాత, వాళ్ళ ఎక్కడో ఒక 3, 4 హ్మ్. జనరేషన్‌లో హ్మ్. దానివల్ల గూడా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసేసుకోవాలి, సూసైడ్ చేసి చనిపోవాలని వాళ్ళ థాట్స్ అలా వస్తుంటాయి. అది మెడికల్‌కి సంబంధించింది. అది వేరే విషయం. సూసైడల్ అనేది. జనరల్‌గా నార్మల్‌గా ఎవరు గూడా సూసైడ్ అంటే ఒక పాపమో, భయమో అవును. ఇవన్నీ ఆలోచిస్తది. రెండోదేంటంటే చావడం కంటే బ్రతకడం చాలా కష్టం. హ్మ్. ఫైట్ చేయడం చాలా కష్టం. ఒకటి సాధించటం చాలా కష్టం. ఒక పర్సన్‌ని ఇప్పుడు 'చందు' గారే ఉంటే 36 ఏళ్ల కొడుకుని చేయడం చాలా కష్టం. హ్మ్. కానీ ప్రాణం ఒక్క నిమిషం. అవును. సో, నా జీవితం నా ఇష్టం అనేసి చాలా మందికొక మూర్ఖత్వం ఉంటది. హ్మ్. అంటే నేను కోరుకున్నది నాకు దొరకకపోతే కొంతమంది ఎదుటి వాళ్ళని చంపేయాలనుకుంటారు. ముఖ్యంగా ఈ ప్రేమలు, తర్వాత అక్రమ సంబంధాల విషయాల్లో. కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటదంటే, నన్ను ప్రేమించిన అమ్మాయి ఇంకొకళ్ళని ప్రేమిస్తే నేను చంపేయాలి. తట్టుకోలేను, అవును. చంపేయాలి. అంటే నాకు దొరికింది ఎవరు దొరకకూడదు. అదే నువ్వు కోట్లు పోనీ వెనకాల నుంచి నేను మళ్ళీ సంపాదించుకుంటాను. ఆ అమ్మాయి మాత్రం నా లైఫ్‌లో రాదు మళ్ళీ. ఆ అబ్బాయి మాత్రం అది లవ్ కాదు. హ్మ్. అదంటే ఒకలాంటి మూర్ఖత్వంతో కూడిన సాడిజం అనమాట. హ్మ్. కొంతమంది అమ్మాయిలేంటంటే అంతకంటే గొప్పోళ్ళు నీ లైఫ్‌లోకి రావచ్చు. అంతకంటే గొప్పోళ్ళు గొప్పగా నీ లైఫ్‌ని నువ్వు డిజైన్ జేసుకోవచ్చు. ఆ టైంలో ఏంటంటే, ఒక మానసికమైన ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయలేరు. అవును మ్యామ్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసేస్తే ఆళ్ళకి ప్రాబ్లమ్ లేదు. ఇంకో జాబ్ వస్తదనుకోండి. ఒక ఆడిషన్‌లో హీరోయిన్‌గా దేంట్లో ఇంకో రిజెక్టెడ్ అయినా దే విల్ ట్రై టు యెస్. ఇంకో ఇన్ దానికి ట్రై ట్రై చేస్తారు. జేస్తారు. ఒక మనిషికి ఉండే ఒక మానసికమైన రిలేషన్ ఉంటది గదా! ఆ రిజెక్షన్ అనేది తట్టుకోలేరు. హ్మ్. అదేంటంటే మేబీ అది నేచురల్‌గా వచ్చింది. ప్రకృతి సహజమైనది కావచ్చు. అలాంటప్పుడేంటంటే హర్ట్ అయిపోయి నన్ను రిజెక్ట్ చేసాడు కాబట్టి, ఆ రిజెక్షన్ తట్టుకోలేక చనిపోతారు. హ్మ్. కానీ ఆ ఒక్క నిమిషం ఆ బయటకొచ్చి ఒక్క ఆలోచిస్తే నిమిషం అనంటే ఎలా ఉంటదనంటే, మన సొసైటీలో, ఫ్యామిలీలో కూడా ఉండాలి. ఎందుకంటే, వదిలేయి వాడేం కాదు. అంటే అలా కాదు. నువ్వు వాడితో తిరిగావు కదా! అనుభవించు.
వాడితో వాడి ఇష్టం మంచోడు అన్నావు కదా అనుభవించు, వాడు అలాంటోడు అన్నావు కదా అసలు వాడంటే మాకు ఇష్టం లేదు, నీ వల్ల మేము యాక్సెప్ట్ చేసాం, ఆడితే ఎవరు తిరగమన్నాడు, ఇలాగ ఏంటంటే సమాజం అంటే ఇంట్లో అవునవును. వాళ్ళు కూడా హ్యూమిలేట్ చేస్తారు, యెస్. ఆమెను డిస్కరైజ్ చేస్తారు. అవును. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు జనరల్ గా అలాంటి డెసిజన్ ఎవరికైనా వస్తుంది, ప్రతి వస్తుంది. మనిషికి లైఫ్ లో ఎందుకు ఏదో లైఫ్ హ్మ్. చనిపోతే బాగుండు అనుకునే సందర్భాలు చాలా మందికి అందరికీ ఉంటాయి. కానీ అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సూసైడ్ అని చేసుకునే ముందు ఆలోచించవలసింది ఏంటంటే అది టెంపరరీ థాట్, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చి థాట్ అది. అవును. ఆ థాట్ నుంచి బయటకు వచ్చేస్తే అసలు అలా ఎళ్ళకూడదు. హ్మ్. మనకు కూడా ఏం చేయాలంటే, ఒక లైఫ్‌లో మన వ్యక్తి ఏమీ లేదు. ఇప్పుడు నీ దగ్గర లక్షలు లేవని నిన్ను రిజెక్ట్ చేశాడు. అదే లక్షలు సంపాదించడానికి నువ్వు కృషి చేసి ఎదిగి చూపించాలి లైఫ్‌లో. అవును. అవును. ఇప్పుడు ఎవరో 75,00,000 కట్నం ఇస్తున్నారు. నిన్ను చేసుకుంటే లేదు. ఇంకా మనం చేసే తప్పేముందంటే, నువ్వు గ్రాడ్యుయేట్‌వి చక్కగా ఉన్నావు. ఒక 10థ్ క్లాస్ ఫెయిల్ అయిన హ్మ్. ఈడియట్ కోసం నిజం చెప్పాలంటే ఆ! నీకు అవునండి. వాల్యూ ఇవ్వవలసినోడి కోసం నువ్వు ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదమ్మా? నీ తల్లిదండ్రులు అంత పెంచి చేసి ఆ! అవును. ఏమున్నది? నీ బర్త్‌డేకే 2,00,000 ఖర్చు పెడతాడు. దసరాకి 10,00,000 ఖర్చు పెడతాడు. న్యూ ఇయర్‌కి ఇంత ఖర్చు పెడతారని వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. ఇవాళ చట్టాన్ని, న్యాయాన్ని కూడా తప్పుదోవలు పట్టించి రకరకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి ఆహ్, ఈ ఈ లాయర్ కాకపోతే ఢిల్లీ నుంచి తెచ్చుకుందాము. ఇక్కడ కాకపోతే ఏదో ఒకటి ఉంటది. మనకు తెలియనిదేముంది? దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయవలసింది ఏమీ లేదు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు సూసైడ్ ఎంత చక్కగుంది ఆ అమ్మాయి. హ్మ్. ఆ! మన అవును. తల్లిదండ్రులు కూడా ఎంతున్నది? నీకు తినడానికి లేదా? ఉండడానికి లేదా? జబ్బొచ్చిందా? ఏదైనా పోనీ ఏదన్నా ఒక కాలు ఇరిగిపోయింది యాక్సిడెంట్‌లో, లేపోతే ఏదో అయిపోయింది. ఇంక మనం బ్రతకడం వేస్ట్ ఎందుకు? మన నార్మల్ లైఫ్ లేదనుకోవటానికి లేదు గదా! వీళ్ళు అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే ఫస్టు టీనేజ్‌లో మనం తెలియక కొన్ని తప్పులు చేస్తాం. అవునండి. అంటే అది కరెక్ట్ అనుకుంటాం. ఇంజినీరింగ్ చదివిన తర్వాత మెడిసిన్ చదివితే బావుండనుకుంటాం. మెడిసిన్ చదివిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయితే అంటే మనకి జ్ఞానం వచ్చినప్పుడు బెటర్ లైఫ్‌కెళ్తే బావుండని అనిపిస్తది. కానీ ఈ లవ్‌ల విషయంలో ఎందుకు ఇట్లా చేసుకుంటారనేది అర్థం కాదు. అలా ఎప్పుడైనా లవ్ విషయంలో అమ్మాయిలు డిప్రెషన్‌లోకెళ్ళినప్పుడు తర్వాత డెఫినిట్‌గా ఉంటది. డెఫినిట్‌గా పెయిన్ ఉంటది. అవును. ఉన్నప్పుడు ఒకళ్ళు మనల్ని వాళ్ళ లైఫ్‌లో నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేసినప్పుడు, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నేను ప్రతి వీడియోలోని చెప్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళండి. సైకాలజిస్ట్ ఈస్ ద మెయిన్ అంటే రోల్ ఇన్ దట్ సిట్యుయేషన్. ఏమనుకుంటారంటే మాకేమైనా అయిపోయిందేమో, పిచ్చి పట్టిందేమో. నేను నేను అదే హ్మ్. చెప్తాను. సైకాలజిస్ట్ వేరు, సైకియాట్రిస్ట్ వేరు. యెస్. యెస్. నీకు పిచ్చి పట్టినప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తావు. అది క్వాలిఫైడ్ డాక్టరు, ఒక మెడికల్‌లో, హాస్పిటల్‌లో ఉండే డాక్టర్. సైకాలజిస్ట్ అంటే వాళ్ళు ఎంఏ సైకాలజీ అని, ఎంఎస్‌సి సైకాలజీ అని, పీహెచ్‌డీ అని ఉంటారు. మనల్ని ఎలాగా మనం మన హ్మ్. ఆహ్, మోడ్ ఆఫ్ థాట్స్ అంటే హ్మ్. మూడ్ ఆఫ్ థాట్స్ ఎట్లా ఉంటాయి? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఐ వెంట్ వన్స్ అవును. అపాన్ టైమ్. హ్మ్. ఎందుకనంటే మన మన లైఫ్‌లో మనం లో అయిపోయే టైంలో మనం ఆశ్రయించవలసింది ఇవాళ రేపు నాట్ ద ఫ్రెండ్స్, పేరెంట్స్ ఎవరో కాదు. నేను లిటరల్లీ చెప్తా. ఎంతోమంది నా దగ్గరకొచ్చిన క్లయింట్స్ బాగుపడ్డ వాళ్ళు కూడా చెప్పాను. ఫ్రెండ్స్‌కి చెప్తే ఇప్పుడు నీ ఏజ్ ఫ్రెండ్ ఉంటారమ్మా. నువ్వు అడుగుతారు. నువ్వేం చెప్తావు? హ్మ్. నీకు అంతే ఎక్స్‌పీరియన్స్ కదా లైఫ్ అవును. గురించి. అవును. అవును. ఇప్పుడు నేనేం చెప్తాను? అరే! మీరు లీగల్‌గా తీసుకోవట్లేదు. లీగల్‌గా వెళ్ళాలి. కేసులెయ్యాలి అని నా ప్రాసెస్ ఆఫ్ హ్మ్. అంటే అవును. ప్రాక్టీస్ ఒకలా ఉంటది నాతోటి. ఇంకా ఇంట్లో వాళ్ళేమంటారు? "నువ్వు వద్దంటే వినలేదు. ఇలా అవును. చేసావు, అలా చేసావు" అని అంటారు. కాబట్టి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. నో ఇష్యూ. అప్పుడు మనకి జ్వరమొస్తే ఎలాగో డాక్టర్ దగ్గరికెళ్తామో, మన మైండ్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గూడా మనం ఒక ఒక డాక్టర్‌ని అప్రోచ్ కావాలి. డెఫినిట్‌గా 100% అందులో సొల్యూషన్ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అమ్మాయిలు చేయవలసింది అమ్మాయి ఏంటంటే తొందరపడింది. డీప్‌గా హర్ట్ అయింది. బాధపడింది. ఆ బాధలో నుంచి అవును. విరక్తి కలిగింది. విరక్తి నుంచి చావొచ్చింది. కానీ అలా ఎవ్వరు చేసుకోకూడదు. నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక కొంతమంది బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అబ్బాయిలు. అమ్మాయిలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అబ్బాయిలని అమ్మాయిలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇవాళ రేపు మొబైల్ చేతిలో ఉంటుంది. ప్రతీదీ ఎలాగా వీడియో తీస్తున్నారో మనకు అవును. తెలియట్లేదు. ఎంతోమంది దాని గురించి కూడా సఫర్ అయితున్నారు. దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది దాని కరెక్ట్ ప్రాసెస్‌లోకి మనం వెళ్ళేటప్పుడు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. హ్మ్. అవును. ఇంకా మన ఆంధ్రప్రభ పేపర్‌లో రెగ్యులర్‌గా నారాయణ స్కూల్స్ గురించి వస్తూనే ఉన్నాయి వార్తలు. నారాయణ స్కూల్స్ ఒకటి చెప్పి ఫీజులన్నీ తీసుకుంటున్నారు. లేదంటే స్పెషల్ క్లాసులని, స్పెషల్ స్పోర్ట్స్ అని ఆహ్,
అంటే ఫీజులలో ఎక్కువ వసూలు చేస్తున్నారనమాట. కానీ మొత్తంగా కాలేజ్‌కెళ్తే ఫస్ట్ మనకు చూపిచ్చేదొకటి. తర్వాత పేరెంట్స్ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళని యాక్చువల్‌గా చదివించేది వేరే ఎక్కడెక్కడో అంటే దూరం దూరంగా తీసుకెళ్ళి అందరిని ఒక దగ్గర ఎంతో ఒక 200 మందిని, 180 మందిని ఒకటే గదుల్లో ఏసి ఇరుకిరుకు గదుల్లో ఏసి చదివిపిస్తున్నారని. నారాయణ విద్యా సంస్థలంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది. ఇప్పుడు గాదు చాలా రోజుల నుంచి. మరి నిజంగా దాని వెనక ఉన్న ఈ అన్నీ ఏంటి మ్యామ్? ఈ నారాయణ విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద ఇవాళొచ్చిన ఎలిగేషన్స్ కాదు. ఇవాళ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కాదు. అవును. పేరెంట్స్ ఏంటంటే, పేరెంట్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత చేసినా గూడా పేరెంట్స్‌లో బుద్ధి రావాలి. 10థ్ పాస్ అయిన అబ్బాయిని నారాయణ హ్మ్. ఇంజినీరింగ్, అవును. చైతన్య మెడిసిన్ మెడ్స్ ఇదే ఉన్నది. అవును. సో, వాళ్ళకి కూడా తెలుసమ్మా ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్ కేటగరీస్ ఉంటాయి అందులో. హ్మ్. అంటే బెస్ట్ స్టూడెంట్స్‌కి అంటే ఎవరైతే సీట్ కొడతారో ఐఐటీ కొట్టి స్టూడెంట్ వాళ్ళకి తెలిసిపోతది. అవును. ఆ స్టూడెంట్స్‌ని ఒక బ్యాచ్ ఏస్తారు. కొంచెం చదివే వాళ్ళని ఒక ఏస్తారు. యావరేజ్ స్టూడెంట్‌ని ఒకలా ఏస్తారు. బిలో యావరేజ్ స్టూడెంట్‌ని ఒకలాగా ఏస్తారు. ఏంటంటే కమర్షియల్. హ్మ్. ప్యూర్‌లీ కమర్షియల్. హ్మ్. పేపర్ యాడ్ ఇచ్చుకోవాలి. టీవీలో యాడ్ ఇచ్చుకోవాలి. ఇన్ని ర్యాంక్స్ వచ్చాయనాలి. ఆ! సో, ఎట్ ద సేమ్ టైమ్ డబ్బు సంపాదిస్తేనే గదా! ఒక అవును. పేరొచ్చేది సొసైటీలో. నువ్వు ఊరికినే విద్య చెప్పిస్తే ఇవాళ ఎళ్ళేవాడు ఎవడు లేడు. హ్మ్. ఎంతో మందికి నేనంటాను. ఈ స్కూల్‌లో జాయిన్ చేస్తారండి, ఆ స్కూల్‌లో జాయిన్ చేస్తారండి. మీరెందుకు అంతంత ఫీజులు పే చేస్తారంటే వాళ్ళకి యాక్సెప్ట్ చెయ్యరు. హ్మ్. అదొక స్టేటస్ సింబల్. మా అవును. అమ్మాయి ఇంత పెట్టి కార్పొరేట్ స్కూల్‌లో చదివిపిస్తున్నామని. నారాయణ, చైతన్య అది, అవును. ఇది అని చెప్పుకుంటారు. నీకు మనుషుల్లో మార్పు రానప్పుడు ఎన్ని విద్యా సంస్థ ఇప్పుడు కేశవ మెమోరియల్ స్కూల్స్ ఉన్నాయి. కేశవరెడ్డి స్కూల్స్ ఉన్నాయి. అవును. అవన్నీ తెలుసు. ఆ స్కూల్స్ స్టిల్ రన్ అవుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఆయన ఎంత ఫ్రాడ్ చేసాడో అందరికీ తెలిసింది. అవును. నారాయణ విద్యా సంస్థలో వాళ్ళు నారాయణ గారు వాళ్ళ మరదలే వచ్చి చెప్పింది. ఇదంతా ఫ్రాడు, ఇదంతా ఫీజులు కలెక్షన్, ఇదంతా ఇది, అది అని చెప్పిందామె. లబలబ అన్నది టీవీ చూపించారు, వెళ్ళిపోయింది. హ్మ్. సో దట్ అందరికి తెలిసిందే గదా! ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఒక స్టూడెంట్ పేరెంట్స్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ఆడిటింగ్‌లో కరెక్ట్ చూపిస్తారా? ఎంత ఫీజులు తీసుకున్నారో చూపిస్తారా? ఒక అకౌంట్‌లోనే ఏస్తారా ఎవరైనా? అందరికీ తెలుసు. ఆళ్ళ పిల్లోడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసు. అమ్మాయి ఎంత సైకలాజికల్‌గా నా కొడుకుని నేను చైతన్యలో ఏసా. హ్మ్. 160 బీపీ హ్మ్. వాడికి. హ్మ్. అంటే ఒక హైదరాబాద్‌లో ఒక మంచి స్కూల్ నుంచి, ఒక భవన్ స్కూల్ నుంచి ఒక నారాయణ చైతన్య లాంటి స్కూల్‌కెళ్తే ఆ పిల్లలు ఎంత మానసికంగా డిస్టర్బ్ అయితారు. వాళ్ళ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ అయితది. వాళ్ళకి లాంగ్వేజెస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి. నారాయణ చైతన్య స్కూల్స్‌లో ఎవ్వరికీ ఇంగ్లీష్ సరిగ్గా రాదు ఫ్యాకల్టీకి. హుహు. వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ ఎట్లా ఉంటదనంటే, ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకి కూడా అర్థం కానట్టు ఉంటది. ఓహ్! సో, వాళ్ళు ఎన్ని విధాలుగా సఫర్ అయితున్నారో పేరెంట్స్‌కి తెలిసి కూడా వాళ్ళు మళ్ళీ పిల్లల్ని అదే అందులోనే జాయిన్ జాయిన్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఎందుకు మ్యామ్ ఈ మిడిల్ ఎందుకంటే నా కొడుకు ఐఐటీలో సీట్ రావాలి. నా హ్మ్. కూతురికి నీట్‌లో సీట్ రావాలి. మంచి బెస్ట్ కాలేజీలు రావాలి. బిట్స్‌లో రావాలి. అందరికి ఇంజినీరింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఐఐటీలోనే సీట్ రావాలి. హ్మ్. ఆ పిల్లలు కూడా అందరూ అమెరికా ఎళ్ళిపోవాలి. చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు గూడా అది ఉన్నారు. అది ఆళ్ళ వరకొచ్చే వరకు తెలీదు గదా! ఆ అబ్బాయి ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అయ్యో పాపం హరాస్మెంట్ ఆ! వల్ల సూసైడ్ అవును. చేసుకున్నాడన్నారు. మీడియా వస్తది. మీడియాలో ఏం చేస్తారు 2 రోజులు చూపిస్తారు. ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటారు. అయ్యో! అప్పుడు మేము చేయకుండా ఉండవలసిందనుకుంటారు. మళ్ళీ పేరెంట్స్ అడ్మిషన్స్ ఏమైనా ఆగుతున్నాయా? లేదు. ఆ మళ్ళీ ఫీజులేమన్నా మొన్న తగ్గిస్తున్నారా? మళ్ళీ స్టార్ట్ జేసిర్రు. అదే ఆ! తగ్గిస్తున్నారా? లేదు. మరి ఎవరిలో మార్పు రావాలమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి మంచి మంచి స్కూల్స్ పెట్టి మంచి మంచి బిల్డింగ్స్ కట్టి జాయిన్ చేయమంటున్నారు. ఎందుకు మీకు గవర్నమెంట్ అంటే అంత ఇది? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళు మేమందరం ఆహ్, అవును. సెటిల్ అవ్వలేదా? ఎంతో మంది అమెరికా వెళ్ళినోళ్ళున్నారు. ఇప్పుడు హ్మ్. కార్పొరేట్ స్కూల్స్ వచ్చినియి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్‌లు, ఐపీఎస్‌లు, జడ్జిలు, డాక్టర్లు అందరూ ఎవరైనా కార్పొరేట్ స్కూల్‌లో చదువుకునయ్యారా? ఈ రోజు ఎందుకు మీరు కార్పొరేట్ స్కూల్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు అవును. అప్పులు చేసుకొని, లేపోతే ఆళ్ళకెళ్ళి దన్నాలు పెట్టుకొని, కాళ్ళు పట్టుకొని, ఫీజులు తగ్గించమని హాల్ టికెట్లు ఎంతో మందుంటారు. అవును. అప్పుడు అడుగుతారు ఎవరినైనా హెల్ప్. హ్మ్. అదే పిల్లోడిని ముందే ఒక మంచి అడ్వైస్ తీసుకొని ఈవెన్ ఇంటర్నెట్ సైట్ దగ్గరికెళ్తే చెప్తున్నారు. అవును. ఏ పాలిటెక్నిక్ కాలేజీలు ఎందుకేయట్లేదు మీరు? అవును. లేతే రెసిడెన్షియల్ ఎందుకేయట్లేదు? నవోదయ స్కూల్స్ ఉన్నాయి. అవును మ్యామ్. తర్వాత గురుకుల పాఠశాలలున్నాయి. మీకంత స్తోమత లేనప్పుడు అక్కడికెళ్ళాక మొత్తుకోవాల్సిన అవసరం ఏమున్నది? సో, ఇదంతా ఆళ్ళ ఇప్పుడు బిజినెస్ చేసేవాడు ఎవరైనా వాళ్ళకి లాభాల మీద లాభాలు రావాలనుకుంటారు. అవును. ఇప్పుడు స్టూడెంట్‌ని కేటగరైజ్డ్ చేసి వాళ్ళని బెస్ట్ స్టూడెంట్ తీసి 10 ర్యాంకులు తెచ్చుకుంటే సీజర్ సో, బిజినెస్ అది. వాళ్ళు అవును. చేస్తారు. ఇబ్బంది పెడతారు.
ఒక గంట కూడా చదువుకోవడానికి ఉండదు, ఫోన్ ఉండదు, పిల్లలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉండరా? 15 సంవత్సరాలు పేరెంట్స్ తోటి ఉన్న పిల్లలు ఒకేసారి వెళ్ళి హాస్టల్ వేసేసి ఫోన్ లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? 14 గంటలు కంటిన్యూగా 14 గంటలు చదివిపిస్తానే ఉంటారంట. రూమ్ లో డోర్స్ ఉండవు, పెట్టుకోవడానికి ఉండదు. అంటే వీళ్ళ లైఫ్ తీసుకెళ్లి 2 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. వాళ్ళు బతికొస్తే వచ్చినట్టు, చచ్చిపోతే చచ్చిపోయినట్టు. అంతే. నేను కూడా నా పిల్లోడిని వేసాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను నేను చెప్తున్నా. మరి ఎందుకు ఈ పేరెంట్స్ అది పట్టించుకోరు? మీ పిల్లలు ఐఐటీలో సీట్ కొట్టాలి, మెడిసిన్‌లో రెండే టార్గెట్. హ్మ్. చైతన్య మెడిసిన్, నారాయణ ఐఐటీ. మరి ఇంజినీరింగ్ కాలేజీలో అందరూ వెళ్ళేవాళ్ళు ఎవరు? అవును. అందరూ అమెరికా వెళ్ళిపోవాలి. మేము గ్రేట్‌గా చెప్పుకోవాలి. చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఆ దారిలో మీ పిల్లల్ని మీరు ఎంత హరాస్ చేస్తున్నారనేది ఏ మీడియం ఒత్తుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియం ఎత్తుకున్నా, ప్రింట్ మీడియం ఒత్తుకున్నా, ఎన్ని చేసినా వాళ్ళు చేసేది పేరెంట్స్ చేసేది చేస్తూనే ఉంటారు. అవును. సో, దానివల్ల మనకు సొల్యూషన్ నేనే నేనే ఎన్నో వీడియోలు చేశాను దాని మీద. ఏం యూజ్ అయింది? ఈ మల్లారెడ్డి గూడా అంతేనా మ్యామ్? మల్లారెడ్డి. చూడమ్మా, మల్లారెడ్డి గారిదొచ్చి ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చి అందరికి జగమెరిగిన సత్యం అది. హ్మ్. అది ఏం చేశారనేది ఈ మధ్యన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు గూడా కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. సో, చేసేవాళ్ళు చేస్తున్నారు. ఆళ్ళే పేరెంట్స్. మళ్ళీ వాళ్ళని తప్పుపట్టి మనం ఉపయోగం లేదు. అవును. అప్పుడు ఒక నువ్వు తీసుకెళ్ళి నీ కొడుకుని ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేస్తున్నావంటే దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దానికి దానికుండే ర్యాంక్స్ ఏంటి? ర్యాంక్స్ ఎలా వస్తున్నాయి? లేకపోతే క్యాంపస్ సెలక్షన్స్ ఎట్లా వస్తున్నాయి? అవన్నీ తెలుసుకొని చెయ్యాలి. హ్మ్. డబ్బులైనా పర్లేదు, మేము పేమెంట్ సీట్ అయినా కొంటాం, మా అబ్బాయికి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చేయాలంటే అన్ని లాబింగ్ ఉంటాయి. హ్మ్. తెలియక మోసపోయే వాళ్ళు ఒకళ్ళుంటారు అందులో. అవును. 99% తెలిసే అందరికి చేస్తారు. తెలిసే ఉంటది గదా! తెలిసే ఉంటది. ఎందుకు ముందు ము తెలీదు? ముందు ముందే ఫీజులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు. ఇంత ఇప్పుడు ఏ ఏరియాకెళ్ళి మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్ గురించి అడిగినా చెప్తారు. లేపోతే సీబీఐటీ గురించి అడిగినా చెప్తారు. అందరూ చెప్తారు. చదివొచ్చేసిన తర్వాత చెప్తారు. అమ్మో! ఇది అని చెప్పేసేసి. హ్మ్. హ్మ్. బిజినెస్ అమ్మా. ఎడ్యుకేషన్ ఈజ్ బిజినెస్. అవును. ఆ బిజినెస్‌ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి 100 దారులెళ్తారు. దానికి 100 మంది సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు ఒక ఒక వే ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి, ఎంపీ సీట్ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బుండాలి. వాళ్ళ దగ్గర అవును. బిజినెస్ ఉండాలి. నార్మలోళ్ళు లేరా? ఎంత గొప్ప గొప్ప మేధావులున్నారు. ఒక ఆటో అతను నడిపిస్తే అతను రాజ్యాంగం గురించి చెప్తాడు. అవును. ఒక ఇంట్లో పనిచేసే ఆమె గురించి అడిగితే ఎథిక్స్ గురించి, శాస్త్రాల గురించి చెప్తారు. తెలివైనోళ్ళు లేక కాదు. ఏంటంటే సిస్టమ్ అలా ఉంది. ఆ సిస్టమ్‌ని బాగు చేయడం ఎవరి కాళ్ళు బాగవ్వాలని చెప్తాం బాగవ్వరు. అవునండి. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు బయటకొస్తారు. మనం చేసేది వాళ్ళకే కొంచెం సపోర్ట్ చేయాలంతే. హ్మ్. ఇక రీసెంట్‌గా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మంచి మంచి రెస్టారెంట్స్ చూడ్డానికి బయట చాలా అందంగా ఎంతో నీట్‌గా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఒక్కసారి కిచెన్‌లోకి పోతే మొత్తం పాడైపోయిన ఫుడ్ ఇవే కనిపిస్తున్నాయి. దాని మీద రెస్క్యూ టీమ్ గూడా పనిచేస్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? ఇప్పుడు 6 సంవత్సరాలకొకసారి, 5 సంవత్సరాలకొకసారి ఎళ్ళేసేసి కిచెన్‌లు ఇలా ఉన్నాయి. లేపోతే వీళ్ళు కల్తీ చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్‌పైర్ అయిపోయినయి చేస్తున్నారంటే దేర్ ఇస్ నో మీనింగ్ అమ్మ. హ్మ్. ఎందుకంటే గవర్నమెంట్ గూడా ఫ్రీక్వెంట్‌గా కనీసం మంత్లీ వన్స్, మంత్లీ అవును. ట్వైస్ ఆహ్, చెకింగ్ చేయాలి. భయముంటదప్పుడు అప్పుడు వాళ్ళకి. భయముంటది. మంత్లీ ఇప్పుడు 100 వస్తున్నారని. కేజీల మినపప్పు పుచ్చిపోయింది, లేకపోతే ఎక్స్‌పైర్ అయిపోయింది పెట్టారంటే సమ్ హోటల్ ఏదో రామేశ్వర, కామేశ్వర ఏదో హోటల్‌లో పెట్టారనంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటూ అయ్యిందది? అవును. ఇప్పుడు ఇచ్చేసేసి మీడియాకి ఇచ్చేసి మేము అదేంటి రైడ్ చేసాము, మాకిది దొరికిందంటే గాదు. ఇవాళ లక్షల హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. అవును. ప్రతి కిచెన్ అలాగే ఉంటది మాక్సిమం. హ్మ్. ఒక హోటల్ గాదది. ప్రత్యేకంగా. ఆకలేసినోళ్ళు తింటాం. ఏం చేస్తాం మరి? అవును. ఇప్పుడు బయటకొచ్చినప్పుడు టైంకి తినకపోతే బీపీలు, షుగర్‌లు పడిపోతుంటారు. అవును. ఆకలేస్తుంటది. సో, తినడం అనేది అది మన కర్మ. కానీ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన ఈ ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ ఏం చేస్తున్నారు? ఈ డిపార్ట్‌మెంట్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎళ్లి ఎ ఎప్పుడో ఒకసారి ఎళ్తారు. మీడియాకి ఇస్తారు. మేము ఇది చేసేసాం అంటారు. ఇవాళ చేయమనండి కొన్ని లక్షల హోటల్స్ ఎళ్తాయి హైదరాబాద్‌లో. హ్మ్. హ్మ్. అవును. వాళ్ళకేంటి బిజినెస్. ఇప్పుడు ఎథిక్స్‌తో చేసిన బిజినెస్ ఎవరికుంటుంది? ఎథిక్స్‌తో చేసింది ఎవరికుంటది? ఏదైనా కూడా నిజంగా రోడ్డు పక్క వాడు మంచిగా వండి వేడి వేడిది పెడితేనే అది నామోషి కింద ఫీల్ అయితాం మనం. అవును. ఆ! ఏసీలెళ్లి యాంబియన్స్ బావున్నాయని చూసుకొని అంత తింటాం. బిల్లేసి పోతాం మనం. మన అవును. తప్పంతా. అంతా ప్రజల తప్పులు పెట్టుకొని వాళ్ళననడము, గవర్నమెంట్ తప్పులు పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళననడము దేర్ ఈజ్ నో మీనింగ్. ఎందుకంటే సిస్టమ్ అనేది కరెక్ట్‌గా చేస్తే అంతా కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఆ హోటల్ చేశారు. మరి తర్వాత ఎన్ని ఎన్ని హోటల్ చేయాలి? అవును. రోజుకి 10 హోటల్స్ చేయాలి వాళ్ళు. ఎక్కడ చేస్తున్నారు?
ఏవో 2, 3 హోటల్‌లో రోజులు తినొద్దంటే బ్యాన్ చేయండి మీరు అవును. హోటల్స్‌ని. హోటల్ ఫుడ్ బాన్ చేయండి మరి. లేతే మీరక్కడ ఒక పర్సన్‌ని పెట్టండి రోజు. పెద్ద పెద్ద అవును. హోటల్స్ ఏమైనా ఉన్నాయో. మనవి తిని మనం ఇన్ఫెక్షన్ అయితే మనం డాక్టర్ దగ్గరికెళ్ళాలి. అది గవర్నమెంట్ మనకు చెప్పేది. అంతే. వాళ్ళు చేసే కరెక్ట్‌గా ఉంటే ఇవన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. దాంట్లో బీఫ్ కలుపుతున్నారని ఒకసారొస్తది. అవును. మరి ఆ హోటల్‌ని సీజ్ చేస్తారా? ఎన్ని రోజులు? వారం రోజులో, 10 రోజులో చేస్తారు. మళ్ళీ పర్మిషన్ ఇచ్చేస్తారు. అవును. ఎందుకు మ్యామ్? మళ్ళీ ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అంటే వీళ్ళకి గూడా ఏమైనా డబ్బులు ఇచ్చే బిజినెస్ ఇంకా అట్లాంటిదేమన్నా ఉంటదా? ఇప్పుడు ఎన్నో లాబియింగ్‌లుంటాయి. హ్మ్. మళ్ళీ ఆళ్ళేమంటారు ఇక్కడ మేము కరెక్ట్‌గా చేస్తాము. అసలు ఫుడ్ చెక్ చేసే ఇన్స్‌పెక్టర్, పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ చేసే ఇన్స్‌పెక్టర్స్ వీళ్ళందరూ కరెక్ట్‌గా ఉంటే ఏమీ లేదు. హ్మ్. ఇండియాలో కరప్షన్ ఎక్కువ అంటాము. ఆ కరప్షన్ తగ్గాలనుకుంటే మనుషుల్లో చేంజ్ రావాలి. అవును. ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గా పెట్టి ఎదుటివాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తే బిజినెస్ లాస్ వచ్చి ఈయన హాస్పిటల్‌లో పడాలి. ఒక హోటల్‌లో హ్మ్. హ్మ్. ఇన్వెస్టర్. యెస్. యెస్. సో, అలా ఆలోచించుకుంటారు గానీ, వీళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీ ఇవ్వాలని మంచి ఆలోచించరు. ఫుడ్ క్వాలిటీగానే కనిపించొచ్చు మనకి. అక్కడ హ్మ్. అందులో ఏం కలుపుతున్నారో, హ్మ్. ఎలా చేస్తున్నారో, కిచెన్‌లో ఎలా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎన్నో చూస్తాం మనం. వాళ్ళు అవును. చెమట ఏస్తున్నారు, కాలుతో పానీపూరి తొక్కుతున్నారు, అవును. ఆ! అవునవును. ఉమ్ములేస్తున్నారు. మనం అవన్నీ చూసి కూడా తింటాము. తింటున్నాం మరి. అవును. ఎవరు మానుతున్నారు? అయి చూపిస్తున్నారు గానీ, దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ఇదిగో ఇలా యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పనిష్మెంట్ ఉంటదని ఎవరు చెప్తున్నారు? అవును. సో రీసెంట్‌గా ఒక ఐస్ క్రీమ్ బండి కేస్ విన్నారా మ్యామ్? స్పర్మ్ ఆ! కలుపుతున్నారనమాట. చూసాను నేనది. ఆ! అది అసలు ఎంత సాడిస్ట్‌లే కదా! ఘోరమైనది అంటే ఎంత సాడిజం అది. అది ఎంత చాలా మందికి తెలియక ఆ ఐస్ క్రీమ్‌లు ఎంతో సంతోషంగా, ఛీ! హ్యాపీగా తింటూ అలాంటి ఉంటారు. వాళ్ళని అసలసలు అంటే ఎట్లా అంటే నిజంగా ఫారెన్‌లో కొన్ని చట్టాలుంటాయంట అరబిక్ కంట్రీస్‌లో. ఏ పార్ట్‌తో అఫెన్స్ చేస్తే అది తీసేయడం అనేది. అవును. నిజంగా అలా కొంతమందికి చేస్తేనే గాని అవును. ఏదైనా ఇష్యూ అయితే గవర్నమెంట్ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయితుంది. అది అక్కడ పడేస్తది. దానికి రిజల్ట్ వచ్చినోడికి చూపిచ్చరు. హ్మ్. ఈ పనిష్మెంట్ ఇదే అని చూపిచ్చరు. ఆ పనిష్మెంట్‌లు కఠినంగా లేకపోవడం వల్ల కూడా ఇవాళ ఎంతో మంది ఆడవాళ్ళు ఏడుస్తున్నారు నిజంగా. అవును. అవును. ఎందుకంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వచ్చేసినియి. లివ్ ఇన్ రిలేషన్స్ అంటున్నారు, కొడుతున్నారు, పట్టించుకోవట్లేదు. నిజంగా సీరియస్‌గా ఫ్యామిలీని, పిల్లల్ని, హస్బెండ్‌ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు గదా! మనం అవును. చెడు గురించి చెప్పుకోవడం కంటే మంచి గురించి కూడా బాధపడవలసి ఉంటుంది. సో దట్ ఇవన్నీ సిస్టమ్ అంతా చేంజ్ అవ్వాలమ్మా. ఒక్కళ్ళ వల్ల చేంజ్ అయ్యేది కాదు. హ్మ్. ఇవాళ రేపు ఏంటంటే ఏది ఎక్స్‌పోజ్ అయితే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవును మ్యామ్. ఎక్స్‌పోజర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంట్లో ఏముందంటే అండి మనుషులు కూడా అంతే. అవును. ఒక పబ్లిక్ ఇష్యూ గురించి ఎవరైనా కామెంట్ చేయమను. హుహు. ఒక మంచి గురించి ఎవరినైనా ట్రోల్ చేయమను. అంటే కామెంట్స్ పెట్టమని చెట్టరు. ఎవరో ఉంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకి మనం బలవంతంగా దూరి వాళ్ళని అవును. ట్రోల్ చేసి అది చేస్తున్నాం. హ్మ్. ఇవన్నీ ఏంటంటే సిస్టమ్‌లో చేంజ్ లేనప్పుడు ఏది రాదు. అవును. అలాగే వ్యభిచారంలో దొరికిన మహిళలుంటారు గదా మ్యామ్! వాళ్ళని ఏం జేస్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? చాలా మందికి ఈ క్వెషన్ ఉంటది. అసలు వాళ్ళు దొరికితే ఏం జేస్తారు? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ. వ్యభిచారంలో దొరికే మహిళల్లో ఏంటంటే ఫస్ట్ వ్యభిచారం చేయించేవాళ్ళెవరు? హ్మ్. వాళ్ళెక్కడ చేస్తున్నారు? దానికి అన్నీ పట్టుకున్న తర్వాత ఆ దొరికిన మహిళలని ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని విక్టిమ్‌గా అంటున్నారు. హ్మ్. అలాగే వ్యభిచారంలో దొరికిన మహిళలు కూడా విక్టిమ్సే. హ్మ్. విక్టిమ్స్‌ని ఏం చేస్తారంటే ఒకప్పుడు ఫైనేసి వదిలేసేవారు. లేతే విక్టిమ్స్‌ని వదిలేసేవారు. ఎవరైతే చేయిస్తున్నారో, ఎవరైతే ఆహ్, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి మాత్రమే జైలు ఉంది ఇప్పుడు కూడా. ఈ వ్యభిచారంలో దొరికిన వాళ్ళేం చేస్తారంటే రెస్క్యూ హోమ్‌కి పంపిస్తారు. హ్మ్. అంటే మీరు తప్పు చేస్తున్నారమ్మా. హ్మ్. ఇలా చేయొద్దు. ఇలాంటి ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఒస్తాయి. మేము బుక్ బైండింగ్ నేర్పిస్తాం. టైలరింగ్ నేర్పిస్తాం. హుహు. ఈ అన్ని రెస్క్యూ హోమ్స్ అంటే ఇలాగే ఉంటాయా? అని ఓకే. చెప్తారు. ఓకే. ఆళ్ళక్కడ వచ్చేసే వరకు మంచిగా ఉంటాము, చేస్తాము. హ్మ్. మళ్ళీ ఇదైతుంది. మేము మంచిగా పని జేసుకుంటాం. తప్పు చేసాం. మాకు తెలీదు. వాళ్ళెవరో ఇన్వాల్వ్ చేసిర్రు. అసలు నేను చేయలేదు. అక్కడికేదో పిలిచారు ఎళ్ళాను. నన్నిలా పెట్టి ఎవరు చేసామని ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంగా ఆ రెస్క్యూ హోమ్ అని ఏంటంటే గవర్నమెంట్ రెస్క్యూ హోమ్ ఉంటది. అది ఒక హాస్టల్‌లా ఉంటది. దాంట్లో ఏంటంటే రెస్క్యూ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టే వాళ్ళని ఆహ్, రెస్క్యూ హోమ్‌లో విక్టిమ్స్ అంటారు. ఓకే. సో, వాళ్ళు ఫుడ్ పెడతారు. అన్నీ పెడతారు. వాళ్ళని మళ్ళీ పేరెంట్స్ ఎవరైనా వచ్చి
కోర్టు పర్మిషన్ తీసుకొని తీసుకెళ్తారు అక్కడి నుంచి. బెయిల్ అంటే బెయిల్ బెయిల్ వచ్చినట్టే. నథింగ్ బట్ బెయిల్ లానే ఉంటుంది. ఓకే. అంటే పర్మిషన్ తీసుకోవాలి కోర్టు. వాళ్ళ మీద కేసు నమోదవుతదా మ్యామ్? అహా! చేసిన వాళ్ళ మీద ఎవరైతే మగవాళ్ళొస్తారో వాళ్ళ మీద కేసుంటుంది. ఓహో! ఓకే. ఎవరైతే నిర్వహిస్తారో ఆ హుహు. హోమ్‌ని గాని ఆ గ్రూప్‌ని గాని వాళ్ళకి ఉంటుంది. కేసుంటది. కానీ ఆడవాళ్ళని మాత్రము విక్టిమ్స్ కిందే ట్రీట్ చేస్తారు. ఓకే. ఓకే. విక్టిమ్స్‌ని ట్రీట్ చేసి వాళ్ళేం చేస్తారంటే రెస్క్యూ హోమ్‌కి పంపిస్తారు. వాళ్ళకక్కడ కౌన్సెలింగు, ఫుడ్డు అన్నీ ఉండి నేర్పిస్తారు. సో అట్లా ఎన్ని రోజులు మ్యామ్? అంటే ఎవరైనా పేరెంట్స్ ఉండి మా అమ్మాయి తప్పు చేసింది మేము చూసుకుంటాము బయటికెళ్ళకుండా చూస్తాం అంటే ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ డిపెండ్ అపాన్ సర్కమస్టాన్సెస్ ఆఫ్ కేస్ కింద ఇస్తారు. ఓకే. అమ్మాయి అప్పటికే 2-3 సార్లు దొరికిందా లేడీ లేదా హుహు. ఫస్ట్ టైమా ఇవన్నీ కూడా కోర్టు చూస్తుంది. ఓకే. చూసిన తర్వాత ఎవరో లేరనుకుంటే కనుక లేదా మైనర్స్ అన్సార్లు ఉంటే కనుక 3 మంత్స్ ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అందులో ఉంచుతుంది. హుహు. సో నాకు తెలిసి దానివల్ల ఏమైతుందంటే వాళ్ళన్నీ తెలుసుకొని బయటకొచ్చి ఇంకా స్ట్రాంగ్‌గా చేస్తున్నారు. ఓహ్! మళ్ళీ అంతే. చేసి మళ్ళీ దొరికితే? దొరికితే అంతే అలవాటు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్. ఒకటేంటంటే చట్టానికి, న్యాయానికి భయము, భక్తి ఉంటే ఇవసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యరు. యెస్. యెస్. ఎవరో 100లో ఇద్దరో, ముగ్గురో మళ్ళీ అమ్మో! దీని జోలికెళ్ళకూడదు అనుకుని ఉండొచ్చు. హ్మ్. అంటే రియల్‌గా విక్టిమ్స్ ఉన్నవాళ్ళు. వాంటెడ్‌లీ చేసే వాళ్ళకి అంటే ఇలా ఎళ్తే ఇలా దొరుకుతాము. ఇలా అవును. ఎళ్తే ఇలా పంపిస్తారు. ఇలా ఎవరైనా వచ్చి కేసేస్తే మమ్మల్ని బయటకొచ్చేస్తారు. ఇదే అనుకుంటారు. వాళ్ళకేముంది పెయిన్ అక్కడ. అవును మ్యామ్. అలాగే ఈ కవిత అరెస్ట్ కేసు లిక్కర్ స్కామ్‌లో కవిత దొరికిందని ఆవిడ ఎన్నో చార్జ్ షీట్‌లు సబ్మిట్ చేస్తుంది. ఈ కేస్ ఎలా నడుస్తుంది మ్యామ్? అసలు తనకెప్పుడు ఇప్పుడు బెయిల్ ఈ వస్తుంది? మనీ లాండరింగ్, హ్మ్. ఈ ఫినాన్షియల్ క్రైమ్స్ అనేవేంటంటే అంటే ఎన్ని బయటకొస్తాయో చెప్పలేమమ్మా. హ్మ్. అంటే 1 మంత్‌లో, 2 మంత్స్‌లో వచ్చే బెయిల్స్ కాదవి. ఇక్కడేంటంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నారు. లాక్స్ ఆఫ్ అంటే క్రోర్స్ అవును. అంటే మోర్ దెన్ 100 క్రోర్స్ అట్లా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఇప్పుడు మనం ప్రీవియస్ కేసెస్‌లో గూడా పొలిటీషియన్స్ ఎళ్ళినోళ్ళని చూసాము. సో, వాళ్ళేంటంటే 1 ఇయర్, 1 ½ ఇయర్ అంటే అట్లా ఉంటది. కొంతమందేంటంటే బీజేపీ మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని మార్చేస్తారు, ఇచ్చేస్తారంటారు. హ్మ్. నాకు తెలిసి అది పొలిటికల్ పార్టీస్ బిహైండ్ అంటే ఇంటర్నల్‌గా ఏముంటాయో మనకు తెలీదు. లీగల్‌గా చెప్పుకోవాలనుకుంటే టైమ్ టేకింగ్. ఓకే. అంటే అది దోషి అని మనం ఎవరం చెప్పలేం. ఎందుకనంటే అది కోర్టు నిర్ణయించాలి. పోలీసులు దోషిగా అభియోగించబడుతున్నాము. మేము దోషిగా ఈమెని ఆరోపించబడుతున్నాము అని అంటారు గాని ఎవరినైనా. ఈమె తప్పు చేసేసింది శిక్ష అని అప్పుడప్పుడు రావు. దానికి హ్మ్. చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటది. ఎందుకంటే అది 10,00,00,000, 5,00,00,000 వ్యవహారం కాదు. అవును. అదేంటే వందల కోట్ల వ్యవహారం కాబట్టి దానికి టైం పడుతుంది. అది మళ్ళీ ఆహ్, సీబీఐ వాళ్ళున్నారు. హుహు. ఇవన్నీ డిఫరెంట్ ట్రయల్స్ అవుతూ ఉంటాయి. ఓకే. అదొక ట్రయల్, ఇదొక ట్రయల్ 2 కంబైన్డ్ ట్రయల్ చెయ్యరు. హ్మ్. సో, కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి టైం పడతది. మనం పర్టిక్యులర్‌గా ఇన్ని రోజుల్లో వస్తదని మనం ఎవరం చెప్పలేం. ఏదో ఓకే. థంబ్‌లైన్స్ ఏసుకొని మనము ఆ ఇష్యూని హైలైట్ చేసుకోవడానికి జనాలను తప్పుదో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో, ఇదంతా పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంటు నంబర్ ఆఫ్ పర్సన్స్ తర్వాత కోర్టులు ఇది ఉంది కాబట్టి ఈజీగా ఇలా వచ్చేస్తది, ఇలా అయిపోతది, ఇన్ని రోజుల్లో అయిపోతదని మనం చెప్పలేం. అవును. అలాగే మాధవిలత కేస్ కూడా రీసెంట్‌గా పేకాటలో దొరికిందని ఇట్లాంటివి అన్నీ కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మీరేమంటారు మ్యామ్ ఆ ఇష్యూ మీద? ఇప్పుడు మాధవీలత కోసమో, లేపోతే రేవ్ పార్టీలో దొరికినోళ్ళ కోసమో, లేకపోతే వీళ్ళ కోసం పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ కోసం కాకుండా ఏంటంటే, ఏ మనిషైనా చట్టానికి ఏదో రోజున చిక్కవలసిందే. మనం అవును. మీడియా ముందుకొచ్చేసి, ఏడ్చేసి హ్మ్. మనం చేయలేదని అవన్నీ స్టోరీస్ అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆహ్, దొ తర్వాత తెలుస్తది. ఇంకోటేంటంటే, ఒక స్టోరీ మనం చెప్పినప్పుడు, ఒక మీడియా ముందు గాని, కోర్ట్ ముందు గాని, అది నిజమా కాదనేది గూడా ఎదుటి వాళ్ళు హ్మ్. నమ్మలేని పరిస్థితులుంటాయి. నమ్మే పరిస్థితులుంటాయి. కానీ మనం ఏం చేయలేం. అది ఎవరు చేయాలి? పోలీసులు జేయాలి. స్టోరీ గూడా మనం కుక్ చేస్తున్నప్పుడు పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ దానికి కనెక్టివిటీ హ్మ్. ఉండాలి. కొన్ని నేను జూసిన వీడియోలయితే కనెక్టివిటీ బాలేదు. హ్మ్. అంటే హ్మ్. స్టోరీ డిఫరెంట్ స్టోరీస్ అయితూ ఉన్నాయి. ఓకే. సో, నాకు అన్యాయం జరిగింది. నేను లేడీని అని ప్రతి ఒక్కళ్ళు మనము బయటకొచ్చేసి ఏడ్చేసిన వాళ్ళందరూ గూడా నిర్దోషులు గాదు. అవును మ్యామ్.
సో, దోషులు ఎప్పుడైతారన్నది నిర్దోషులు వచ్చిన ఏడ్చినోళ్ళని మనం చూపిస్తాము, దొరికినోళ్ళని చూపిస్తాము, లేతే అవివేకపడినోళ్ళని చూపిస్తాం గానీ, దాని తర్వాత ఏమైతుందనేది అది ఇష్యూ కొంచెం చల్లబడేటప్పటికి ఇదైతుంటది. సో, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మాధవీలత గారు చేశారా లేదా అనేది మనకు తెలీదు. అది పోలీసులు చెప్తారు. అది తెలుస్తది డెఫినెట్‌గా. అది ఎవరు చేశారు ఏంటన్నది. ఏ ఛానెల్ సపోర్ట్ చేసినా, ఏ ఛానెల్ సపోర్ట్ చేయకపోయినా, మీడియాలో ఏడ్చినా, పోలీసులు కేసు పెట్టినా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడినా, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారు. అది దొరుకుతది. అది పోలీసులు కామ్‌గా ఉన్నారంటే దానికి ఆధారాలు లేక ఉండరు. సో, డెఫినెట్‌గా వాళ్ళ దగ్గర ఉండవలసిన ఇన్‌పుట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు స్పందించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకు దెబ్బ తగిలితే మనం మొర్రో మొర్రో అంటాం. కానీ కొట్టినోళ్ళు అరవరు గదా! సో, అలా ఏమైతదనంటే ఆవిడకేదో పెయిన్ ఉన్నది. ఆవిడొచ్చి ఇది చేస్తున్నారు. నిజంగా ఆవిడ చేసారో చేయలేదో మనకు తెలీదు. ఒకవేళ చేయకపోతే ఆవిడ చేయలేనట్టొస్తది. చేస్తే చేసినట్టొస్తది. టైమ్ బీయింగ్ అంతే. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలేంటంటే కోర్టులు, చట్టాలు, పోలీసులు మనం తొందరపడినంత వాళ్ళు తొందరపడరు. వాళ్ళకి రూల్సు, వాళ్ళకి ఒక మెథడ్ బుక్కిష్ నాలెడ్జ్ ఫాలో అవ్వాలి కాబట్టి, ఏదో ఈళ్ళొచ్చి ఏడ్చేశారు, మనం వెంటనే ఇది చెప్పేద్దాం అనేసితే ఎవరొచ్చి చెప్పరు. వాళ్ళు కూల్‌గా సాఫ్ట్‌గా వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. అది ఒక పర్సన్ తోటి ఒక సీఏ గారితోటనో, ఏసీపీతోనో, డీసీపీ గారితోటనో అయిపోయేది కాదు. ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద అదే సిస్టమ్. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అంటే 2 బోత్ కలిసుంటాయి. సో, మనం ఎంత ఏడ్చేసినా, ఎంత మొత్తుకున్నా, ఏది చేసినా నిజంగా తప్పు చేసినోళ్ళు తప్పించుకోలేరమ్మా. అయితే మ్యామ్ తనే అన్నది 8 మంత్స్ బ్యాక్ వచ్చాను. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. దానికేమంటారు మ్యామ్? ఇప్పుడమ్మా ఇండియాలో ఎక్కడుండి ఎక్కడ ఎవరైనా ఏదైనా చేయొచ్చు. హైదరాబాద్ వచ్చే నేరం చేయాలి. హైదరాబాద్ వచ్చే ఇది చేయాలని లేదు. ఇవాళ రేపు ఏంటంటే ఎక్కడ వేరే కంట్రీలో ఉండి కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. ఆవిడ చేశారా లేదనేది కాదు. 8 మంత్స్ వచ్చాను నేను ఏది చేయట్లేదనేది అది కరెక్ట్ పాయింట్ కాదు. లైక్ ఏంటంటే నేను అదే రోజొచ్చా ఇల్లు సర్దుకుంటున్నాము. పోలీసోళ్ళొచ్చారు. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటకొస్తది. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే మీడియా ఏం చేస్తది? బయటకి చూపిస్తది అంతే. మీడియా వాళ్ళు బయటకు చూపిస్తారు. పోలీస్ ఇన్ఫర్మేషన్‌కే కదా మీకు ఇచ్చేది. మీడియాకొచ్చేది గూడా పోలీస్ వాళ్ళ నుంచే వస్తది కాబట్టి పోలీసులు ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆమె చేయించారా లేదా ఏంటన్నది. కొన్నేంటంటే కాంట్రోవర్సీ క్వెషన్స్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి. అవి కూడా పోలీసులే మనం ఛేదించాలి. యాస్ ఎ అడ్వకేట్‌గా నాకు ఒకలాగా అర్థమైతది. యాస్ ఎ మీడియా పర్సన్ మీకు ఒకలాగా అర్థమైతది. ఏదో నార్మల్ పర్సన్‌కి ఒకలాగా అర్థమైతది. హౌస్ వైఫ్‌కి ఒకలాగా అర్థమైతది. ఏది కరెక్ట్ అనేది ఎవరికి సింపతి ఉంటే వాళ్ళు చూపిస్తారు. అయ్యో పాపం అంటారు. కానీ ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా చేసేవాళ్ళు ఆవిడ చేశారో లేదని మనకు తెలీదు. పర్టిక్యులర్‌గా ఆవిడ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడట్లేదు. నిజంగా ఆమెకు అన్యాయం జరిగి ఉంటే నిజంగానే న్యాయం జరుగుతది. వెయిట్ చేయాలి. అంత బాధపడి ఏడవలసిన అవసరం గూడా లేదు. సో, పోలీసులు అభియోగం చేసినంత మాత్రాన, పోలీసులు ఏదో కేసు బుక్ చేసినంత మాత్రాన మనం చనిపోవాలి. మనం సూసైడ్ చేసుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ గాదు. ఆవిడ అంత హీరోచితంగా పోట్లాడుతున్నప్పుడు నేను ఇన్నోసెంటు నేనేం చేయలేదన్నప్పుడు సూసైడ్ ఎళ్ళవలసిన అంత వీక్ మైండ్ గూడా అవసరం లేదు. సో, నిజంగా ఆవిడ చేయకపోతే అందరూ సపోర్ట్ చేస్తాము. అందరం అలాంటోళ్ళని పబ్లిక్ చూపిస్తాము. అంటే ఇంత మంచిగా నేరం చేయలేదు కాబట్టి ఆవిడ ఇంత ఫైట్ చేశారని. ఒకవేళ ఆవిడ నేరం చేశారని రేపొద్దున ఏమన్నా బయటకొస్తే గనక ఇలాంటోళ్ళందరూ ఉన్నారు కదా! ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ దాని మీద గూడా మనము ఒక టాపిక్ మాట్లాడుకోవచ్చు. సో, అది పోలీసులు నిర్ణయించవలసింది తప్పిస్తే మనకు మనం చెప్పుకుంటే ఏది అది నిజాలు కావు. ఈ స్కానింగ్ సెంటర్‌లు అంటే రీసెంట్‌గా ఒకటి ఇష్యూ అయితే వచ్చింది. స్కానింగ్ సెంటర్‌లో రాసలీలలు సీసీ కెమెరాలు పెట్టి అక్కడ ఏం జరుగుతుంది అని డాక్టర్ వేషంలో వచ్చి అన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకుంటున్నట్టు ఒక కేస్ అయితే నడుస్తుంది మ్యామ్. అట్లాగే ఈ బ్యూటీ పార్లర్‌లు, ఈ స్కానింగ్ సెంటర్‌లు ఈ వ్యవహారం అంతా ఏంటి మ్యామ్? ఈజీ ఎర్నింగ్. ఈజీగా డబ్బు సంపాదించాలి. ఈజీగా మనము సొసైటీలో గ్రో అయిపోవాలి. ఎదిగిపోవాలి. 5 స్టేజ్‌కి కష్టపడి పని చేయవసరం లేదు. మసాజ్ సెంటర్‌లు గూడా. ఏదైనా ఎక్కడైనా గూడా. అంటే ఇలాంటి వాళ్ళు అంటే మసాజ్ సెంటర్‌లు గాని, లేతే కొన్ని బ్యూటీ పార్లర్‌లు అడ్డం పెట్టుకొని అంటే ఎక్కడో ఉంటాయి లక్షల్లో ఒకటి గాని, లేకపోతే స్కానింగ్ సెంటర్స్ గాని, లేకపోతే మాల్స్ మాల్స్ అంటే ఈ బోటిక్‌లు అలాంటి ఆటిల్లో గాని, ఇవేంటంటే ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసి
వాళ్ళని డబ్బు అడ్డం పెట్టుకొని అంటే ఆ అమ్మాయిల్ని గాని, ఆడవాళ్ళు గాని వాళ్ళున్న అవసరాలని, వాళ్ళ కోరికలని వీళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్. ఓకే. తెలుసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండే అమ్మాయి, మంచిగుండే అమ్మాయి, నాకిలాంటి ఇష్టం ఉండే అమ్మాయిని దూరం పెడతారు. ఎవరైతే వాటికి లొంగుతుంటారో, ఆ మాటలకి లొంగుతారో, బెండ్ అయితుంటారో, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంటారో అవతల పర్సన్‌కి తెలుస్తది. అవును. వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఓకే. టార్గెట్ చేసుకొని ఏంటంటే వాళ్ళకి అట్రాక్షన్ చూపిస్తారు. హుహు. మంచి రిచ్ లైఫ్, కాస్ట్‌లీ హోటల్స్, పార్లర్స్ అంటే మంచి ఫేషియల్స్, హెయిర్ స్టైల్స్, డ్రెసెస్ అవును. ఇలాంటియన్నీ చూపిస్తారు. వాళ్ళు దాంట్లోకి ఇన్‌ఫ్లుయెన్స్ ఎళ్ళిపోతారు. ఇప్పుడు హ్మ్. తాగడమైనా, వ్యభిచారం చేయడమైనా, లేపోతే ఇలాంటియన్నీ అదేంటంటే బ్లాక్‌మెయిల్ చేయడమైనా ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఇన్‌ఫ్లుయెన్సే. అంటే యెస్. మనలో ఒక క్వాలిటీ ఉంటది. బ్యాడ్ ఆర్ గుడ్ క్వాలిటీ అని. దాన్ని బ్యాడ్ తొందరగా అవతల వాళ్ళు బయటకి తీయడానికి సపోర్ట్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళు రాసలీల అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునే ఇద్దరు అదే సంస్థలో పనిచేసేవాళ్ళు వ్యక్తిగతంగా చేసేవాళ్ళుంటాయి. అక్కడికొచ్చే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు సంపాదిద్దామని చేసేవాళ్ళుంటది. అవును. అంటే ప్రతి వాళ్ళేంటంటే ఒక పర్సనల్ కేరింగ్ అన్నట్టు ఒకటుంటది. హ్మ్. అంటే ఒక డ్రైవర్‌తో ఎళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? హ్మ్. ఒక ఊబర్‌లో ఎళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అవును. ఏమేం మాట్లాడాలి? ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా ఉన్నది? ఎవరు వీడియో తీస్తున్నారో మనకు తెలియట్లేదు. ఎవరు రికార్డింగ్ చేస్తున్నారో తెలియట్లేదు తెలియట్లేదు. మనం. తర్వాత ప్రైవేట్ ప్లేసెస్‌లో ఎళ్ళినప్పుడు కూడా ఇప్పుడు లవర్స్ కొన్ని చోట్ల ప్రైవేట్ ప్లేసెస్‌లోకెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నా, ఏమైనా కొంచెం ఇంటిమసీ ఉన్నా అవి వీడియోలు తీస్తున్నారు. తీసేస్తున్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. బ్లాక్‌మెయిల్ ధోరణి ఎక్కువైపోయింది కాబట్టి ఎవరు సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళే తీసుకోవాలి. ఎవరు యెస్. ఇదే చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఒక ట్రయల్ రూమ్‌లోకెళ్ళి మనము ఒక ట్రయల్ ఏస్తున్నప్పుడు డెఫినిట్‌గా మనము కొంతమంది చూసుకుంటాం చూస్తుంటాం. ఏమున్నాయని. కానీ ఇదేదో బావుంది తొందరగా ఏసేసుకుందాం చూద్దాం అనే టైంలో ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. అవును. కానీ మన పర్సనల్ కేరింగ్ మినిమమ్ హ్మ్. అంటే మన ఎన్విరాన్మెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కంపల్సరీగా ఉంటది. ఒక చీకట్లోకెళ్ళి ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తే మనల్ని ఏమనుకుంటారు? అవును. సంథింగ్ రాంగ్ అనుకుంటారు. అవును. అదే ఒక వెలుగులో నిలబడి మనము ఇద్దరు మనుషులున్న చోట ఉంటే మన సేఫ్టీ వేరే యెస్. ఉంటది. యెస్. అలా ఏంటంటే మన సేఫ్టీని మనం మెజర్ చేసుకోవాలి. మన సేఫ్టీని మనము తెలుసుకోవాలి. అవును. ఒక ట్రావెలింగ్‌లో గాని, సోలోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు గాని, సోలోగా మనం ఎక్కడన్నా ఇది చేస్తున్నప్పుడు గాని, జర్నీ చేస్తున్నప్పుడు గాని, లేపోతే ఎక్కడైనా మనం స్టే చేయవలసొచ్చినప్పుడు గాని, అమ్మాయిలు తీసుకోవాల్సిన ఇవాళ రేపు అబ్బాయిలు గూడా హ్మ్. అమ్మాయిలు గూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అవును. సో, ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు, లేతే ఒక అబ్బాయితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు, ఆ జాగ్రత్తలు ఏవైతే తీసుకోమో, అప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు కూడా కఠినమైన శిక్షలుండాలి. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు తెలిస్తే వాళ్ళు బయటకొచ్చి కంప్లెయింట్ ఇవ్వాలి. సో, ఆటిల మీద యాక్షన్ జేసుకోవాలి. వాటిని క్లోజ్ చేయించే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి. అలాంటప్పుడు ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఒక స్కానింగ్ సెంటర్ మీద ఒక 10 మంది బ్రతుకుతారు. అవును. ఒకళ్ళు చేసిన తప్పు 10 మంది ఇన్వాల్వ్ అయ్యి చేశారో తప్పనేది వాళ్ళ లైఫ్‌ల మీదయితే పడుతున్నాయి గదా! అవును. సో, మరి వాళ్ళు కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు తిరగవలసొస్తున్నప్పుడు అందులో ఎంప్లాయ్‌మెంట్ తీసుకునే వాళ్ళు గూడా ఎంప్లాయీగా పనిజేస్తున్న వాళ్ళు గూడా అక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళ దృష్టికొస్తే పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అంత ధైర్యము, అంత అవేర్‌నెస్ వస్తేనే గాని ఇవన్నీ బాగుపడవు. యెస్. యెస్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. చాలా బర్నింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా తెలియని ఇన్ఫర్మేషన్ గూడా షేర్ చేశారు. థాంక్ యూ అమ్మా. చాలా థాంక్ యూ మ్యామ్. అందరికి యూజ్ అవ్వాలని నేను యెస్. అనుకుంటున్నాను. యెస్. అందరూ ఖచ్చితంగా చూసి మ్యామ్. తెలుసుకొని హ్మ్. ఒక్కలైనా ఉండాలనే ఉద్దేశ్యంతో అవును. థాంక్ యూ ఫర్ మీరు కాల్ చేసి పిలిచినందుకు. థాంక్ యూ థాంక్ యూ సో అమ్మా. మచ్ మ్యామ్. ఇది లక్ష్మీ కట్టా గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.